మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెడపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా సంబంధించినటువంటి చూసుకుంటే రాత్రి నుంచి మాత్రం ఎడతెడపు లేకుండా వర్షం అయితే పడుతుంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ప్రధానంగా వాగు వంకలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలైతే మాత్రం ఇప్పటికీ అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు. ఈరోజు మనమైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పట్టణ సమీపంలో ఉన్నటువంటి చివరి ప్రాంతంలో మనమైతే ఉన్నాం. రాత్రి అంతా విస్తారంగా కురిసిన వర్షాలకైతే మాత్రం విపరీతంగా వాటర్ అయితే మాత్రం రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఏదైతే రోడ్డు ఉంది, రోడ్డు పై నుంచి వెళ్ళి వస్తున్నటువంటి వాహనదారులకైతే మాత్రం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు అయితే మాత్రం కబ్జాకు గురై ఈ యొక్క పరిస్థితి మాత్రం ఏర్పడదని చెప్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే కొంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం సంవత్సరాలుగా వస్తాయి. అగో అవన్నీ ఇల్లు కట్టిస్తారా, దానివల్ల ఈ నీళ్ళకి వెళ్ళేది ఇప్పుడు నీళ్ళకి వెళ్ళడం లేదు. అందు గురించి వాళ్ళకి వచ్చేస్తాను. మరి వీళ్ళు కొనిసుకొని కట్టించుకుంటే మన జనాలకి అందరికీ ఎంత పాపం వస్తుంది మీరే చెప్పండి. మునిగిపోయి ఎంతమంది ఇప్పుడు పడిపోండ్రు, ఎంతమంది పడిపోండ్రు. గేదెలు, గొర్రెలు ఎవరివి కూడా ఇబ్బందులు పడిపోతాను, చాలా ఇబ్బందులు పడతాను. అది ఇంకేటికో మొదలు కట్టాలి కదా ఇల్లు కట్టుకున్నప్పుడు. ఏనా అది తప్ప నిజమా? మరి కట్టలేదు, కట్టుకొని ఇవన్నీ ఇల్లు కట్టుకోవాలి. డబ్బు ఉందని కట్టించుకోండి వాళ్ళు. మరి మానటోళ్ళు ఏమవుతాము? ఈ కాలాలు ఉండి ఈ కాలువలు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి కాలాలు క్లోజ్ చేసి పెద్ద పిల్లర్స్లు వేసి ఇల్లు కట్టించుకోండ్రు. నీరు వెళ్ళిన జాగా అది. మరి ఇంకా అంతకంటే మరి ఇంకేం చెప్పలేము. అదే చెప్తాను. ప్రతి సంవత్సరం వెలిగే కానీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇల్లు కట్టేశారు. రోడ్డు మీదకి వచ్చేస్తుంది వాటర్, రోడ్ల మీద వచ్చేస్తుంది. అగో స్కూల్కి కూడా ఇబ్బంది. స్కూల్ కట్టేశారు అక్కడ, చెరువులోనే స్కూల్ కట్టారు. చెరువులో స్కూల్ ఏమైనా కడతారేటి? అది ఇవన్నీ ఇబ్బంది. ఆడ కడతాను మా కట్టమేటని అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలైతే మాత్రం ఏదైతే ఈ కాలువలు అయితే మాత్రం ఇంతకు మునుపు అయితే భారీ స్థాయిలో ఇక్కడ వెడల్పుగా ఉండేవి. ఈ క్రమంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రాంతంలో అయితే అక్రమ కట్టడాలు అయితే కట్టారు. ఆ అక్రమ కట్టడాల కారణంగానే ఈరోజు ఇటువంటి వరదలకైతే కారణమవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు పట్టణ సమీపంలో ఉన్నటువంటి దుప్పాడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటిది ఈ యొక్క ప్రాంతం అయితే మాత్రం పూర్తిగా వరదతో మునిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద చెరువు సంబంధించిన ఏదైతే మాత్రం ఉందో ఆ పెద్ద చెరువు అయితే ఈరోజు ఎక్కువగా వాటర్ ఇచ్చి ఆల్రెడీ గొట్ల నుంచి పైకి అయితే మాత్రం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఏ క్షణానికైనా గండిపడే అవకాశాలు అయితే మరోవైపు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్ రోడ్ నుంచి అయితే మాత్రం వాటర్ అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈరోజు ఆ ట్యాంక్ బండ్ రోడ్లో వెళ్ళినటువంటి వాహనాలకైతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మనం అయితే ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. అయితే ఇప్పుడైతే మాత్రం మనకి ఏదైతే మనకు కనిపిస్తున్న కారు అయితే మాత్రం మధ్యలో ఆగిపోయే పరిస్థితి మనకు కనిపించింది. అది వాటర్ కారణంగానే అక్కడ మధ్యలో కారు అయితే ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేసి తీసుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కోట్ల వద్ద అయితే ప్రధానంగా ఏదైతే మనకు కనిపిస్తున్న రోడ్డు అయితే ఉందో ఇదే రోడ్డు సుమారుగా ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ సుమారుగా 30-40 గ్రామాలు ఇదే రోడ్డు నుంచి అయితే మాత్రం వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు నుంచే వాళ్ళకి ప్రధాన రహదారికి అయితే ఈ యొక్క రోడ్డు అయితే ఉంది. ఈరోజు ఈ రోడ్డు పైనే ఇంతటి వాటర్ అయితే చేరడం పట్ల అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం అసౌకర్యంగా అయితే మాత్రం గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాత్రి ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగానే ఈరోజు ఇంత ఎక్కువగా వాటర్ అయితే వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులే కావచ్చు, అలాగే వాగు వంకలు కూడా పొంగి ఆ చెరువుల్లోకి ఎక్కువ వాటర్ రావడంతోనే ఇటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడ్డది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ప్రధానంగా మనం ఎక్కడైతే మనం చూడవచ్చు, ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా అది వాటర్ చూసైతే ఇక్కడ ఆగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ప్రధానంగా ఇంత వాటర్తో ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ మరిన్ని వివరాలు తెలుసుకుని అన్న చెప్పండి అన్న, మీకు ఈరోజు ఇంత వాటర్ వస్తుంది కదా, ఏమనిపిస్తుంది ఏంటిది? చాలా దారుణంగా ఉందండి. చాలా రోజులు బట్టి చెప్తున్నాం కంప్లైంట్, కానీ ఈరోజు మరీ ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలియదు. లేదు అక్కడ ఉండిపోదాం, కానీ ఎంత దారుణం ఏంటండి, ఎవరూ పట్టించుకోవట్లేదు. చాలామంది కంప్లైంట్ చేశారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు వాటర్ అంతా కూడా రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి? ఎక్కడికక్కడ ప్లేస్లన్నీ ఆక్రమించి కట్టించినట్లు అయిపోయిందండి. మరి ఏంటి అక్కడ చెరువు ప్లేస్ ఉంది, అక్కడ చెరువు ప్లేస్ మొత్తం క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి అన్నీ ఎక్కడ పెడితే అక్కడే కట్టేశారు. ఇంకెక్కడ వాటర్ వెళ్ళడానికి ఎక్కడ ఛాన్స్ ఉందండి?
అంత స్వార్థం ఎవరి స్వార్థం వాళ్ళది. జనాలు పట్టించుకొని ఎవరు లేడు. అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఇంతకు మునిపైతే వాటర్ వెళ్ళేటువంటి ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా ఈరోజు ఆక్రమణకి అయితే గురయ్యే పరిస్థితి ఉంది. ఆ కారణంగానే ఈరోజు ఈ రోడ్డుపైకి అయితే వాటర్ వచ్చిందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇటువంటివి అయితే ప్రధానంగా ఏదైతే వాటర్ అయితే వెళ్ళవలసిన ప్లేస్లో వాటర్ వెళ్ళనివ్వకుండా మాత్రం ఆ ప్రాంతానికి కాకుండా వాడి కాలువలు లేకుండా కొత్తగా ఈ యొక్క ప్రత్యేకించి అయితే మాత్రం ఈరోజు కట్టడాలు అయితే కట్టారు. ఆ కట్టడాల కారణంగానే ఈరోజు ఇంత ఎక్కువగా వాటర్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ రోడ్డుపై నుంచి అయితే మాత్రం ఆల్రెడీ చేపలు కూడా పట్టుకుంటున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా ఈ యొక్క రోడ్డుపైకి అయితే మాత్రం చెరువులకి గండి పడినటువంటి వాటర్ వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం మరోవైపు చెరువుల నుంచి వచ్చినటువంటి వాటర్ కావడంతో చెరువులో ఉన్న చేపలు కూడా ఈ వాటర్ నుంచి బయటికి రావడంతో చెరువుల నుంచి వచ్చినటువంటి చేపలు రోడ్డు ఎక్కి రోడ్లో ఉన్నటువంటి ఆ రోడ్డు పైన ఆల్రెడీ చేపలు అయితే పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇంత ఎక్కువగా వరద నీరు అయితే మాత్రం ఎక్కడైతే పొంగు పొరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ వరద నీరు అయితే మాత్రం ఎంత ఉప్పొంగడంతో పాటు ఈ యొక్క ప్రాంతవాసులు అయితే మాత్రం చాలా ఇబ్బందులకి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే నగరంలో ఉన్నటువంటి పెద్ద చెరువు కావచ్చు, చిన్న చెరువు కావచ్చు, అలాగే చెరువులన్నీ కూడా ఇప్పటికే వాటి యొక్క పూర్తి స్థాయి అయితే మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నగరంలో ఉన్నటువంటి పెద్ద చెరువు అయితే మాత్రం ఇప్పటికే ట్యాంక్ బండ్ రోడ్డు పైకి అయితే మాత్రం వాటర్ ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ట్యాంక్ బండ్ రోడ్డు దిగున ఉన్నటువంటి ప్రాంతాలకైతే మాత్రం వరద నీరు అయితే మాత్రం ఎక్కువగా చేరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కమిషనర్ కావచ్చు, అలాగే మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అంతా కూడా అప్రమత్తమయ్యే ఆయా ప్రాంతాలకైతే చేరుకుని ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకైతే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అయితే మాత్రం సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా వరద నీరు ఎక్కువగా రావడంతో పాటు అది ఏదైతే ఆ పెద్ద చెరువుగా ఏ క్షణానికి గండి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ గండి కనుక పడితే మాత్రం పెద్ద చెరువు వాటర్ అంతా కూడా ఆ దిగులు ఉన్నటువంటి ప్రాంతాలకు అయితే మాత్రం ముప్పు తప్పదని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా అప్రమత్తమయ్యి ఆయా ప్రాంతవాసులు అయితే మాత్రం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.